జోహార్ విద్యార్థి అమర వీరులకు గట్టి ఒక్కసారి నివాళులర్పిస్తే వాళ్ళ ఆత్మకు శాంతిస్తాయి. అందరం జోహార్ విద్యార్థి అమర వీరులకు జోహార్ జోహార్. వాళ్ళ త్యాగాల వల్లనే ఇలా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు నడి గడ్డ మీద బుక్ ఫేర్ జరుపుకుంటున్నాం. ఇవాళ పస్నూరు రవీందర్ అన్న ఎన్నో పుస్తకాలు తీసుకొచ్చిండు. నిజంగా ఉస్మానియా ఉద్యమం జరుగుతున్న టైంలో ఉద్యమ పాటల్ని పిహెచ్డిలో చాలా అంశాల మీద పిహెచ్డి చేయొచ్చు, కానీ పాట మీదనే పిహెచ్డి చేయాలని చెప్పేసి పాట మీదనే ఉద్యమ పాటల మీద పిహెచ్డి చేసి దాంట్లో వీరులార వందనం నా పాటతోటి మొట్టమొదటి ఇంటర్వ్యూ నాతో పాటు స్టార్ట్ చేసి తన పిహెచ్డి గ్రంథాన్ని సమర్పించిన సెంట్రల్ యూనివర్సిటీలో. గట్టి ఒకసారి చప్పట్లు కొడదాం పస్నూరు రవీంద్రన్నకు. నిజంగా ఎక్కడో ఏసీ రూమ్లలో కూర్చొని రాసుకున్న పాటలు కావు, అదే ఉస్మాన్ యూనివర్సిటీ హాస్టల్ గదులలో కూర్చొని రాసుకున్న పాటలు. ఎన్ని పాటలు, వందల పాటలు. విద్యార్థుల్ని ఐక్యం చేసుకోవడం కోసము మా విద్యార్థులలో ఉన్నటువంటి వాళ్ళను డైరెక్ట్గా వాళ్ళ పేర్ల మీదే రాసుకున్నాం. ఓ ఎంఏ చేసే సమ్మన్న, ఓ ఎంఎస్సి చేసే సాదన్న, మన బతుకులు బజార్ల పడ్డయే బిఈడి చేసే బాలన్న. సమ్మన్న ఎంఏ స్టైనే మా తోటున్నటువంటి సోదరుల మీద రాసుకున్న పాట అది. మన బతుకులు బజార్ల పడ్డయే బిఈడి చేసే బాలన్న, మన తెలంగాణ ఆగమాయరో నౌకరీ రాని ఎంకన్నా. అప్పటికే ఎంకన్నా పిహెచ్డి చేస్తుండు, మా కళ్ళ ముందే ఉన్నాడు. అట్లా వాళ్ళందరి మీద రాసుకున్నటువంటి పాటలు. మన అన్నదమ్ములు వలసెళ్ళిపోతుండ్రు, మన అక్క చెల్లెళ్ళు బీడీలు చేస్తుండ్రు, మన తల్లిదండ్రులు తిప్పాల పడుతుండ్రు, అప్పులైనా సరే చదువుకోమంటుండ్రు, వాళ్ళ ఆశంత మన మీద ఉన్నదే నల్లాగొండ రమణన్నా, వాళ్ళ ఆశంత మన మీద ఉన్నదే నల్లాగొండ రమణన్న, మన ఆశ కొలువు మీద ఉన్నదే ఓరుగల్లు శ్రీధరన్న. కొలువు రావాలి, ఆ కొలువు కోసం కొడుకును చదివిపియాలి. నానా కష్టం చేసి కుటుంబం అంతా కూలినాలి చేసి విద్యార్థి బిడ్డలను చదివిపిస్తున్నారు అప్పుడు. కానీ తెలంగాణ రాకపోతే మన బతుకులు మారాయని చెప్పేసి హాస్టళ్లలో ఉన్నటువంటి విద్యార్థులను ఐక్యం చేసుకోవడం కోసం రాసుకున్నటువంటి పాట అది. చాలామంది చచ్చిపోతున్నారు. శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, ఇశాంత్ రెడ్డి, మీగడ సాయి కుమార్, ఎన్సీసీ గేట్ దగ్గర యాదయ్య బగబగమనే మంటల్లో కాలి బూడిదవుతున్నా కూడా జై తెలంగాణ అనుకుంటూ మన సిరిపురం యాదయ్య మన కళ్ళ ముందే కాలి బూడిదయ్యిండు. ఎంతమంది త్యాగాలు. దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో, ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణాలు బలిదానమిచ్చినరో. ఎంతమంది బిడ్డలు. మహబూబ్ నగర్ జిల్లా మన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ఇక్కడనే ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న బిడ్డ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి చెల్లె సువర్ణ, వాళ్ళ ఊర్లో ఎవరు జై తెలంగాణ అంటలేరట. రోజు టీవీ చూస్తే అందరు జై తెలంగాణ అంటారు, రాష్ట్రం అంతా జై తెలంగాణ అంటుంది. మా ఊర్లో ఒక్కడంటలేడు. నా సావుతోటైనా మా ఊరంతా జై తెలంగాణ అని చెప్పేసి ఆ బిడ్డ ఇంటర్మీడియట్ చదువుకున్న బిడ్డ ఇంట్లోకి వెళ్ళి ఊరేసుకొని చనిపోయింది సువర్ణ, ఇంటర్మీడియట్ చదివే చెల్లె. ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణాలు బలిదానమిచ్చినరో, ఆశయ సాధనలో మీ ఆత్మ బలిదానాలు రో, చరిత్రను సటి మీద దిద్దిన నెత్తుటి తిలకాలు రో, దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో, దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో, ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణాలు బలిదానమిచ్చినరో, అయ్యో ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణాలు బలిదానమిచ్చినరో అయ్యో. అందుకనే ఆ బిడ్డలందరి సాక్షిగా వాళ్ళందరి తలమానికంగా ఏదైనా గుర్తుండాలి, ఆ అమరవీరుల మీద గుర్తుండే పాట ఉండాలని చెప్పేసి రాసుకున్న పాటనే ఇప్పటిదాకా మన పస్నూరు రవీందర్ అన్న చెప్పినట్టుగా ఆయన పిహెచ్డిలో రాసుకున్నటువంటి పాట వీరులార వందనం. చాలా గొప్ప పేరు తెచ్చింది, ఖండాంతరాలు దాటినటువంటి పాట. పాటలు ఉట్టినే ఉంటాయి. మనం అక్కడ ఒక ప్రసవ వేదన పాట ఉట్టడం అంటే, పాట రాయడం అంటే ఒక ప్రసవ వేదన. ఎంతోమంది గొప్ప గొప్ప రచయితలు ఉన్నారు ఇక్కడ. ఈ పుస్తకం నిజంగా చాలా ఆనందం వేస్తుంది. బుక్ ఫేర్లో మధ్యకాలంలో బుక్ ఫేర్ అంతా స్టాల్స్ ఉంటుండే, జనం లేకపోతుండ్రి, ఉట్టినే స్టాల్స్ ఉంటుండే. పాపం వారం 10 రోజులు వాళ్ళు పుస్తకాలు పెట్టుకొని ఆ ఈగలు కొట్టుకొని ఆయనతో మళ్ళీ పుస్తకాలు చదువుకొని పోదురు. కానీ ఇలా చూస్తూ ఉంటే ఇది ఒక సమ్మక్క సారక్క జాతర లెక్క కనబడతా ఉన్నది. ఇలా ఎక్కడ చూసిన స్టాళ్ళు మొత్తం హౌస్ఫుల్ ఉన్నాయి. అంటే చాలామంది అనుకున్నారు
టెక్నాలజీ పెరిగింది, సెల్ ఫోన్ వచ్చింది, అందరూ సెల్ ఫోన్లనే పడిపోతున్నారు, ఆయన కొట్టుకపోతున్నారు అనుకున్నాం. కొట్టుకపోవట్లేదు, మళ్ళీ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని మళ్ళీ బయలుదేరి ఈ సమాజంలో అని చెప్పేసి ఆ సాక్ష్యమే ఇలా బుక్ ఫేర్ అని చెప్పేసి నేను గుర్తు చేస్తాను సోదరులారా. అందుకనే ఆ పుస్తకాలలో ఈ చనిపోయిన బిడ్డల పేర్లు రాసుకుంటామని చెప్పేసి ఆ రోజు పాటలో రాసుకోవడం జరిగింది. పొద్దు పొడుపుల్లో మీ రూపు చూసుకుంటాం, పుస్తకాలల్లో మీ పేర్లు రాసుకుంటాం, కన్నీళ్ళతో పదును కథలు చెప్పుకుంటాం, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు, మా త్యాగధనులారా మరచిపోము మేము, మా త్యాగధనులారా మరచిపోము మేము, గుండెల్లో గుడి గడుతాం, గుండెల్లో గుడి గడుతాం, గుండెల్లో గుడి గడుతాం, పోరు దండం పెడుతాం, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు, చదువుకో కొడుకాని సాగనంపిన తండ్రి, చదువుకో కొడుకాని సాగనంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు, చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు, సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు. పీజీ చేసేటప్పుడు, బీఈడీ చేసేటప్పుడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు చదివేటప్పుడు ఫ్రెంచ్ విప్లవం, రష్యా విప్లవం, చైనా విప్లవం, అమెరికన్ విప్లవం అని చాలా ప్రపంచ విప్లవాల చరిత్రలను మనం చదువుకుంటాం. ఆ చదువుకునేటప్పుడు ఎక్కడ కూడా చదువుకునే బిడ్డలు ఒక రాష్ట్రం కోసం, తను పుట్టిన నేల కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేసినట్టుగా ఏ ప్రపంచ చరిత్రలో కూడా కనబడదు, ఎక్కడ కూడా కనబడదు. అందుకనే ప్రపంచ చరిత్రలో కూడా ఒక తలమానికంలాగా నిలబడే తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉన్నదని చెప్పడానికే ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని, ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని, మీలాంటి త్యాగాలు యాడగా నారావు, మీలాంటి త్యాగాలు యాడగా నారావు, పాల బుగ్గల పసిడి మొక్కలు యాడుందో, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు, మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా, సేను సెలుకల్లారా గోరువంకల్లారా, మీరన్నా చూసిండ్రా బాలకిషోరాల, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు, అమరులారా వందనం పదాలకు, అమరులారా వందనం పదాలకు. జోహార్ విద్యార్థి అమర వీరులకు, జోహార్ జోహార్, జోహార్ విద్యార్థి అమర వీరులకు, జోహార్ జోహార్. వాళ్ళు ఆశించి ఈ నేల మీద ఈ రాష్ట్రం వస్తే మా కుటుంబాలు మారుతాయి, మా ఆత్మగౌరవం పెరుగుతుంది, ఈ రాష్ట్రం వస్తే మా కన్న తల్లిదండ్రుల కన్నీళ్లు తుడవడం జరుగుతుందని చెప్పేసి ఆశపడి ఈ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి బిడ్డలను స్మరించుకుందాం. వాళ్ళ త్యాగాల సాక్షిగా వచ్చిన తెలంగాణ రాష్ట్రం మీద ఎలాంటి ఒక యువకులు చనిపోయారో వాళ్ళ భవితవ్యాన్ని మొత్తం త్యాగం చేసి ఈ గడ్డ కోసం చనిపోయారో మనము వాళ్ళ ఆశయాలు నెరవేర్చాల్సిన అవసరం ఉన్నదిగా గుర్తు చేస్తూ
పసుల రవీంద్రన్న గొప్ప అవకాశం ఇచ్చిన రవీంద్రన్నకు